హాయ్ హలో మామ, మరో కొత్త వీడియోలోకి మీకు స్వాగతం సుస్వాగతం మామ. నేను మీ ఆదిశేషం, మీరు చూస్తున్నారు బావ బొమ్మరిది యూట్యూబ్ ఛానల్ మామ. ఈరోజు అయితే నేను ఎలగందుల కిల్లనైతే విజిటింగ్ అయితే చేయబోతున్నా మామ. మనం కోటకాడికి పోకన్నా ముందే మనకు ఊరు ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో మనం చూసుకుంటే ఇక్కడ వీడియోలో చూసిన విధంగా దోమినార్ అయితే ఉంటుంది మామ, మన ఎంట్రన్స్కి ముందే. సో మనం దాన్ని దాటిన తర్వాత మనకు ముందుగా కమాన్ అయితే కనిపిస్తామో, కమాన్ దాటేసి మనం ఎంట్రీ ఇస్తే కోట అయితే కనిపిస్తామో మనకు. సో ఈ కోటకైతే వందల వేల సంవత్సరాల క్రితంది మామ. ఈ కోటనైతే చాలా అంటే చాలా పురాతనమైంది మామ. ఇప్పుడంటే శిథిలావస్థ స్థితిలోకి అయితే వచ్చేసింది మామ. ఇంతవరకు ఎవరైతే ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ ఇక్కడ కూడా చాలా పురాతనమైన శిలాపలకాలు కూడా ఉంటాయి మామ, చూసుకుంటే ఇక్కడ వీడియోలో చూసిన విధంగా. అయితే మనం కోటకాడికి రీచ్ అయ్యాగానే మనకు ముందుగా ఒక పెద్ద ముఖద్వారం అయితే కనిపిస్తామా. ముఖద్వారంతో పాటు మనకు కోట చుట్టూ కందకం కూడా తవ్వి ఉంటుంది మా, ఆ శత్రువుల నుంచి కాపాడుకోవడానికి, తనలను తాను రక్షించుకోవడానికి కోట చుట్టూ అయితే కందకం అయితే తవ్వి అందులో వాటర్ అయితే నింపి అందులో ముసలను అయితే ఉంచుతారు మామ, సేఫ్టీ కోసం. అయితే మామ ఈ కోట ఎక్కడుందంటే తెలంగాణ రాష్ట్రంలోని కర్మార్ జిల్లాలోని మానేరు నది ఒడ్డున ఉన్న చారిత్రక కట్టడం ఎలగందల కోట మామ. ఇక్కడ చాలా అంటే చాలా పురాతనమైన వస్తువులు కూడా ఉంటాయి మామ, ఫిరంగులు ఉంటాయి, మరి ఇంకా చాలా చాలా ఉంటాయి మా. వీడియో మనం ముందు చూసుకుంటూ ఉంటాం మామ ఫిరంగుల్ని కూడా. ప్రతి చోటనైతే దోమినార్ అయితే కనిపిస్తుంటాయి మామ ఇక్కడ. ఈ కోటను నిర్మించే అప్పుడైతే మనకు ముఖ్యంగా కనిపించేటి ఇక రాళ్ళును డంకుసున్నం అయితే కనిపిస్తుంటది మామ. ఈ పురాతన కాలంలో కోటలు నిర్మించడానికి ఎక్కువగా వాడేవారు మామ. డంకు సున్నాన్ని ఎద్దులతో తొక్కించి మరి వీటిని ఈ కోటలు నిర్మించడానికి ఈ డంకు సున్నాన్ని అయితే యూజ్ చేసేవారు మామ. అయితే ఇవన్నీ ముచ్చట్లు పక్కకు పెడితే ఈ కోటనైతే 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో అయితే నిర్మించారు మామ ఈ కోటని. అయితే వెనకటి కాలంలో ఇది కాకతీయులు మరియు ముసునూరు నాయకులు, కుతుబ్ షాహీలు, మొఘలులు మరియు నిజాంల పాలనలో ప్రముఖ వ్యూహాత్మక కేంద్రంగా విరాజిల్లింది మామ ఈ కోటనైతే. అయితే అట్నే ఇంకో ముచ్చట కూడా తెలుసుకుందాం మామ. ఈ చారిత్రక కోట గురించి ముఖ్యమైన విశేషాలు. నామకరణం వచ్చేసి దీన్ని మొదటగా అంతకుముందు ఫస్ట్లో ఎలకందుల అని పిలిచేవారు మామ. దాని తర్వాత కాలక్రమేణా ఎలగందల్గా మారింది మామ దీని పేరైతే. అయితే అప్పట్లో కాకతీయులు పరిపాలించిన సమయం ఎప్పుడంటే 1083 నుంచి 1323 కాలంలో ప్రారంభమైన ఈ కోటని ముసునూరు నాయకులు మరియు రాచర్ల పద్మనాయకులు మరింత దృఢంగా చేసుకున్నారు మామ, వాళ్ళకు అనుకూలంగా. అయితే గాముచ్చట తర్వాత కాలక్రమేణా 16వ శతాబ్దంలో కుతుబ్ షాహీలు, ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం ఆధీనంలోకి ఈ కోట అయితే వచ్చింది మామ. కోట పైన రాజుగారు నివసించడానికి ఉన్నట్టుగానే మనకు కోట చుట్టూ కూడా చిన్న చిన్న గూడారాలు కూడా ఉంటాయి మామ, ఇల్లు మట్టితో కట్టిన గూడారాలు. అవి ఎందుకంటే సిపాయిలు నివసించడానికి. అట్నే మనకు పైనే గుట్టకాడ జైళ్ళు కూడా ఉంటాయి మామ, ఖైదీలను బంధించడానికి. సో అద్భుతమైన కోట మామ, వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి మామ. ఫుల్ మన కోట చుట్టూ తిరిగి రావాలంటే ఖచ్చితంగా ఒక 2 గంటలు అయితే ఖచ్చితంగా పడతాయి మామ. ఇప్పుడు అన్ని చెట్లు పెరిగినాయి మామ. హైదరాబాద్ నిజాంల కాలంలో ఈ ఎలగొందుల కోటనైతే కీలకమైన సైనిక స్థావరంగా కూడా మారింది మామ. అయితే మామ ఈ కోటను మనం పైదాకా ఎక్కాలంటే దాదాపుగా 300 మెట్లకు పైగా ఎక్కాలి మామ, కోట దాకా కోటను చేరుకోవాలంటే. అయితే మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఈ కోటనైతే మానేరు నది పక్కపొంటే ఉంటుందని. సో ఈ కొండపై నుంచి మనం చూసినప్పుడు మానేరు డ్యామ్ పరిసర ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి మామ. అయితే ఈ ఎలగందల కోటనైతే 1905 వరకు, అంతకుముందు ఎలగందల్ ఈ ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఉండేది మామ. జిల్లా కేంద్రంగా అంటే రాజధానిగా ఉండేది మామ. ఆ తర్వాత కర్నార్ జిల్లాగా మారింది మామ. అయితే అప్పట్లో వెలగందుల ప్రాంతంలో తెల్ల కందులు అయితే పండించేవారు మామ ఎక్కువగా. అప్పుడు ఆ ప్రాంతాన్ని బహుధాన్యపూర్వంగా మరియు వెలగందులుగా కూడా పిలిచేవారు మా. దాన్ని రాను మనం వెలగందులుగా పిలుచుకుంటున్నాం మామ. అయితే కోట ప్రాంగణంలో ఉన్న తీన్మినార్, దోమినార్ ఉన్న 3 స్తంభాల నిర్మాణం ఆలంగీర్ మసీదు కుతుబ్ షాహీలు మొఘలుల కాలంలో నిర్మించబడింది మామ. అట్లే మనకు కోట పరిసరాల్లో చూసుకుంటే శ్రీరామునాలయం మరియు నీలకంఠేశ్వర స్వామి ఆలయం కూడా కనిపిస్తూ ఉంటుంది మామ. అయితే ఆ ప్రాంతంలో ఉన్న సమాధుల గురించి చూసుకుంటే మనం ఒకసారి నిజాముద్దౌలా ఆసఫ్ జాహీ కుమార్తె అయిన మొహరున్నీసా ఖానం సమాధితో పాటు పలువురు ముల్లాలు మరియు మౌల్వీల సమాధులు కూడా ఉంటాయి మామ అక్కడ. ఇంతవరకు వీడియోని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మామ. వీడియోకి లైక్ చేయండి, బెల్ మాత్రం గట్టి కొట్టండి మామ, పెట్టి దగ్గర పెట్టుకోండి. ఇలాంటి వీడియోలు మేము మరిన్ని చేస్తూనే ఉంటాం మామ. మన సాంప్రదాయాల గురించి, మన పురాతన కట్టడాల గురించి మరిన్ని వీడియోలు చేస్తూనే ఉంటాం మామ.
ఇలాంటి వీడియోలు మీకు ఫాస్ట్గా రావాలంటే మీరు నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలి మామ. ఓకేనా గైస్? సో మనం మళ్ళీ వీడియోలోకి వెళ్దాం మా. ఇప్పుడు అయితే మా పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినప్పుడు రాజు తనను తాను రక్షించుకోవడానికి పారిపోవడానికి కోటపై నుంచి కిందికి రావడానికి సొరంగాలు కూడా ఉన్నాయి మామ. అలాగే కోట నుండి కరీంనగర్ వేములవాడ హైవే పై ఉన్న మానకొండూరు వరకు దాదాపు 9 కిలోమీటర్ల మేర రహస్య సొరంగం ఉందని స్థానికంగా ప్రతీతి. మా ఇక్కడ మీరు వీడియోలో చూసినట్టయితే ఒకసారి అన్ని గమనించండి మా. ఇక్కడ వాటర్ స్టోర్ చేసుకోవడానికి కూడా అద్భుతంగా చేసి పెట్టారు మామ. ఎలాంటి ఇంజనీర్లు మిషన్ లేని సమయంలోనే ఈ గుట్టపై దాకా ఇలాంటి పెద్ద పెద్ద స్టోన్లను తీసుకురావడం అంటే ఆషామాషి పని అయితే కాదు మామ. చాలా అంటే చాలా కష్టపడి ఉంటారు. ఇంత పెద్ద ఫిరంగుల్ని ఎంత కష్టపడి పైదాకా తీసుకొచ్చి ఉంటారు మా. ఒకసారి ఇది ఆలోచించండి. మన పూర్వీకులు ఎంతో కష్టపడి నిర్మించిన ఈ మన పురాతనమైన కట్టడాల్ని మనం అయితే ఖచ్చితంగా కాపాడుకోవాలి మామ. మన బాధ్యత మాదైతే. చూసుకోవచ్చు మా. మన మానేరు డ్యామ్ అయితే పూర్తిగా కనిపిస్తాం మా పైనుంచి వెళ్ళి లొకేషన్లో చూసుకుంటే. మా నేను ముందే చెప్పినాగా మా 2 దేవాలయాలు ఉంటాయని. సో అవి అయితే ఇవే మామ. అక్రమంగా తురకలు వచ్చి దాడి చేసి మన ధనాన్ని దోచుకొని మన సంపదను దోచుకొని మన గుళ్ళను ధ్వంసం చేసి మన చారిత్రక కట్టడాలపై అక్రమంగా పట్టు సాధించి మనకైతే ఏం దక్కకుండా చేసిరు మామ. ఇప్పటికైనా మన హిందువులకి సిగ్గు చర్యలు అయితే ఉండాలి మామ. మన సంపదను మనం కాపాడుకోవాలి ఇప్పటి నుంచెలన్నా. మనం ఇక్కడ చూసుకోవచ్చు మా. గుట్టపై నుంచి చూస్తే మనకు చుట్టూ మట్టితో చేసిన చిన్న చిన్న గుడారాల టైప్ అయితే కనిపిస్తూ ఉంటాయి మామ. ఇవి మనకు ప్రజల కోసం మరియు సిపాయిల కోసం అక్కడ స్టే చేసుకోవడానికి వీలుగా. అండ్ బావులు కూడా కనిపిస్తాయి కిందనే మనకు. గైస్ అయితే గుట్ట పైన ఉన్నా. ఇప్పుడు గుట్ట పైన ఈ ప్లేస్ అంతా చూడండి మీరు. గుట్ట పైన చూసుకోవచ్చు. సో గుట్ట పైన ఇది ఒకటి బావిలో వాటర్ కూడా ఉన్నాయి. ఇంత పైనకి బావి ఉండడం అనేది అసలు రేరు. ఓకే గాయస్, ఈ వీడియోలో అయితే ఇంతే మామ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా.
అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మీకు ఫాస్ట్గా రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఓకేనా గైస్, బెల్ మాత్రం గట్టి కొట్టండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్, ప్లీజ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ మామా.